ఫీజులు కట్టండి, కాలేజ్ వాళ్ళు ఊరుకోవట్లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? మొత్తానికి ఈరోజు పీడిఎస్యు ఏదైతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున షాక్ కలిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే అన్న మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పిన కానీ మేము ఏం చేసిన విషయం చెప్పుకోలేకపోయాడు. చెప్పుకోలేక దాంట్లో నుంచి విద్యార్థులు కాదు, విద్యాసంఘ నాయకులు కాదు, మీరు విద్యార్థులు అయినా స్కాలర్స్ అయినా అనే ఒక అసంబద్ధమైన వాదన తీసుకొస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం సూటిగా 2024-25 విద్యా సంవత్సరంలో మీరు ఇచ్చిన రియంబర్స్మెంట్ ఎంత అని చెప్పేసి సూటిగా అడుగుతా ఉన్నాం. మాట్లాడుతూ విద్యార్థులైనా మీరు, స్కాలర్స్ అయినా మీరు అనేది ఒక మాట అన్నారు. అది దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటది. నేను ఏమన్నా, మీరు ప్రజాస్వామ్యం 7వది అంటే ముట్టడికి పోయినప్పుడు ఎట్లా పోతారు అనే చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రాంత నాయకుల విగ్రహాలకి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఎవరు? ఈ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం రూల్స్ మొత్తం చేంజ్ చేసి విద్యార్థి అకౌంట్ లోనే రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి మాట్లాడి విద్యార్థి దగ్గర ఫీజు వసూలు చేస్తుంది కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి? ఈ రోజు వసూలు చేస్తున్న ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? రియంబర్స్మెంట్ 24-25 సంవత్సరానికి మీరు ఎంత ఇచ్చారు? గుండుసున్నా కాదా? ఈ దాని మీద చెప్పండి మీరు సమాధానం. గత మాట్లాడితే 10 ఏళ్ల పాపం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్ల పాపం కలుపుకుంటానికే కదా ఈరోజు అధికారం మార్చింది. ఇప్పుడు వీళ్ళేం చేస్తా ఉన్నారు? వీళ్ళేం చేస్తా ఉన్నారంటే అంతకుముందు సమస్యను వినకపోయేది, ఇప్పుడు విని వదిలేస్తా ఉన్న పరిస్థితి ఉంది. మేము ఏదో అక్కడ దరఖాస్తు తీసుకున్నామని చెప్పి పేరుతోని ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఎక్కడ వినలేని ఒక స్థితి ఉంది. మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు నిజాం కాలేజ్ స్టూడెంట్ డబ్బులు కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో? ఈ రోజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువుతున్న పరిస్థితి వాస్తవం కాదా ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పేసి మేము అడుగుతాం. అట్లే 2024-25 సంబంధించి రియంబర్స్మెంట్ మీరు ఎంత ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. చిన్న కరెక్షన్ అయితే ఇప్పుడు అన్నారు ఏమంటారు, గత ప్రభుత్వం గురించి కాదు ఇప్పటి గురించి చెప్పండి, వాళ్ళు వినకపోతుండే అన్నారు కదా. అట్లాంటప్పుడు మీరు 8,000 కోట్ల అని నెంబర్ చెప్పొద్దు, 24-25 తాలూకు ఆ నెంబర్ ఎంతనో చెప్పుంటే దానిపైన చర్చ చేద్దాం. మళ్ళీ 8,000 అని మరి ఆ పాపాన్ని మాట్లాడొద్దు. మీరు అటు ఇటు రెండిట్లు ఏది కరెక్టో చెప్పకుండా మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని మేము ఖచ్చితంగా రియంబర్స్మెంట్ మొత్తం ఇస్తాం, రెగ్యులర్ గా ఇస్తామని చెప్పేసి మాట్లాడిండు. ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు 1 సైడ్ సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి మాట్లాడిండు. దాన్ని కూడా మేము ఒప్పుకోలేదు. ఈ రోజు విద్యార్థులు చాలా అవస్థ పడుతున్న పరిస్థితి వాస్తవం. కాబట్టి రియంబర్స్మెంట్ 8,000 కోట్లు అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు. దాన్ని ఇయ్యదలుచుకుంటే వీళ్ళు ఒక్క జీవితం ఇవ్వచ్చు. కానీ విద్యార్థుల మీద ప్రేమ లేదు, విద్యార్థుల మీద బాధ్యత లేదు. అందులో భాగంగానే విద్యార్థులు దూరమైన పరిస్థితి, విద్యకు దూరమైన ఏం లేదు. కానీ మేము పెట్టే ఖర్చులు కానీ మేము పెట్టే చేసే మొత్తం చేస్తామని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల పక్షాన నిక్కచ్చిగా కొట్టలేనటువంటి పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, లెఫ్ట్ విద్యా సంఘాలు ఈరోజు మీరు ఎందుకు పిలిపించి మాట్లాడట్లేదు? ఎందుకు వాళ్ళ సమస్యను మీరు పరిష్కరించడానికి మాట్లాడట్లేదు? మీరు జెండాలు పట్టుకొని పోయి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే అవుతుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాకేం పొలిటికల్ ఆర్గనైజ్ లేదు. మేము రేపు పొద్దున అధికారంలో వస్తామని మేము చేయట్లేము. సమస్యను పరిష్కరించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సమస్యను పరిష్కరించకుండా దాని మీద చర్చ చేయడానికి మాట రాకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గత ప్రభుత్వం మీద నిన్న కార్యక్రమాన్ని ముందు తీసుకున్నారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా రియంబర్స్మెంట్ ని గత ప్రభుత్వం 8,000 కోట్లని పెండింగ్ పెట్టింది కదా, మీరు ఏ టైం కల్లా ఎన్ని ఇస్తారో ఖచ్చితంగా ఒక విద్యార్థికి ఒక టైం బౌండ్ పెట్టి మీరు చెప్పండి. ఈ రోజు టైం బౌండ్ పెట్టి చెప్పండి. అదే ఈ సంవత్సరం సంబంధించిన రియంబర్స్మెంట్ చెప్పండి. ఒకవేళ నిజంగానే వాళ్ళ దగ్గర పైసలు లేవు, నిధులు ఇవ్వలేకపోతున్నాము అంటే అట్లీస్ట్ ఆ విద్యార్థులకు అన్యాయం జరగకుండా కాలేజీలు మాత్రం వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పి కాలేజీలకు ఒక నోటీస్ ఇచ్చినా చాలు. ఆర్డర్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మేడం, ఈ రోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ కూడా చిన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజ్, టౌన్లలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజ్, జిల్లాలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మొత్తం కూడా మూసివేత పోతా ఉంది. ఆ స్థానంలో ఏమొస్తున్నాయంటే నాన్ దోస్తు పేరుతోని డిగ్రీ కాలేజీల్లో కూడా ఈ రోజు కార్పొరేట్ కాలేజీలు వస్తున్న ఒక స్థితి మనం చూసుకోవచ్చు. తపస్య కానీ లేకపోతే అవినాష్ కానీ ఇట్లాంటి కాలేజీలు నాన్ దోస్తు పేరుతో ఆ కాలేజీలో ఇచ్చిన ఫీజులు వాళ్ళే పెట్టుకోవచ్చు. 1,000 కోట్ల లక్షల ఫీజులు పెట్టుకోవచ్చు. అక్కడ రియంబర్స్మెంట్ పనిచేయదు. ఆ దాంట్లో స్కాలర్షిప్లు రావు. ఈ రోజు మొత్తం ఉన్నత విద్య ఏ వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ రోజు పేద వర్గాలకు ఇవ్వాలంటే రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఈ రోజు. కానీ ఆ వైపు ఆలోచన చేయట్లేదు కదా. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ ఎట్లయితే తెలంగాణ విద్యార్థుల రక్తాన్ని జరగల పీల్చుతుందో, రేపొద్దునే ప్రైవేటు కార్పొరేట్ డిగ్రీ కాలేజీ కూడా అట్లనే ఫీజుల పేరుతో మళ్ళీ జరగల పీల్చే ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను మనం ఎట్లయితే శ్రీ చైతన్య నారాయణకి వ్యతిరేకంగా పనిచేసినామో ఇక్కడ కార్పొరేట్ డిగ్రీ కాలేజీ కూడా వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు కూడా బడ్జెట్ కాలేజీ అయితే బడ్జెట్ కాలేజీలు ఉండాల్సిన అవసరం కూడా ఈ రోజు ఉంది.
ఎందుకంటే కరెక్ట్. ప్రైవేటీకరణ కానీ వచ్చేసింది ఈరోజు. ఆ ప్రైవేట్ కాలేజీలకి ఇష్టం వచ్చినట్టు అనుమతులు ఇచ్చింది ఏ ప్రభుత్వంలో? అది ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు అనేవి మేడం, ఆ- ఆ చర్చలో పోతే అసలు ప్రైవేట్ విద్యారంగాన్ని తెచ్చింది ఈ దేశంలో కాంగ్రెస్. Of course. ఇప్పుడు దానికి ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎవరు తెచ్చారు ఎవరు చర్చ కాదు. తెచ్చిందనేది చర్చ కాదు కదా, ఆ చర్చ ఇప్పుడు ఉన్న దాంట్లో నియంత్రించడం ఎట్లా అనేది చర్చ. చర్చ. Right, hmm. అది మేము అడుగుతా ఉన్నాం. Right. కాబట్టి ఇప్పటికైనా ఈ రియంబర్స్మెంట్ అంశం అనేది ఓన్లీ ఒక కాలేజీకి సంబంధించిన, ఓన్లీ ఒక విద్యాకి సంబంధించిన అంశం కాదు మేడం, మొత్తం ఈ వ్యవస్థకు సంబంధించింది. మనం మూలాల్లో పోతే మళ్ళీ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మళ్ళీ నూతన ఆర్థిక విధానాలకు ఈ మొత్తం వస్తాయి. దాంట్లో పోకుండా ఉన్న ఇష్యూగా మాట్లాడుకుంటే మంచిది. రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు ఇవ్వడం వన్ టైమ్ లో ఇవ్వడం సాధ్యం కాకపోతే ఆర్థిక పరిస్థితిని పట్టుకొని ఈ పలానా వరకు ఇట్లిస్తాం, పలానా వరకు ఇట్లిస్తాం అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అట్నే ఈరోజు పేద బడుగు వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిజాం కాలేజీ లాంటి కాలేజీలో చదువుకున్న విద్యార్థులు డబ్బులు కడితే కానీ డిగ్రీ సీట్ వస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మాత్రం మార్చింది కాంగ్రెస్ పార్టీనే, బీఆర్ఎస్ పార్టీ ఏం కాదు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి రియంబర్స్మెంట్ అనేది రెగ్యులర్ చేస్తే, లేకపోతే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు రియంబర్స్మెంట్ డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో వేస్తే మంచిగా ఉంటది. అట్లనే విద్యారంగం కూడా నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిధులు లేక ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్. సో నాగరాజ్ గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, కొన్ని కార్తిక్ గారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలు చెప్పారు. అందులో ఒకటి ప్రజాస్వామ్యం గురించి ఇందాక నేను మాట్లాడుతున్న అంశం గురించి చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం ఉందని చెప్తున్నారు. ఓకే, ప్రజాస్వామ్యం ఉంది.